ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ నూతన అధ్యక్షులు ఆర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు రాష్ట్ర జిల్లా స్థాయి ప్రతినిధులకు ఘనస్వాగతం పలికారు. అధ్యక్షులు కొప్పాల రఘు గురువారం మరిపాడు మండలానికి విచ్చేశారు. ఆయనతో పాటు జిల్లా కమిటీ మహిళా అధ్యక్షురాలు ఎన్ జయశ్రీ, సిహెచ్ నాగమణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరిపాడు నూతన కమిటీతో కలిసి తహసీల్దార్ని మర్యాదపూర్వకంగా కలిసి దళితుల సమస్యలు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాలపై జరుగుతున్న దాడులు, వివక్షలను అరికట్టేందుకు కమిటీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా అధికారులతో సమన్వయం చేసుకుని పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు మాట్లాడుతూ అట్రాసిటీ చట్టం పూర్తి స్థాయిలో అమలు కావాలని, ప్రతి మండలంలో కమిటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా మహిళా ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ ప్రతినిధులు, పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. మరిపాడు మండలంలో ఉన్నటువంటి మీడియా సోదరులకి, మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మరిపాడు మండలంలోనే నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కమిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ నూతన ఇన్ఛార్జి అధ్యక్షులుగా మన ఆర్ల శ్రీనివాసులు గారిని ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మరిపాడు మండల తహసీల్దార్ అయినటువంటి అనిల్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల కన్నా చాలా ఏదైతే ఎస్సీ ఎస్టీలకి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి చట్టం పిఓఏ యాక్ట్, ఈ చట్టంలో ఉన్నటువంటి జీవోలని, అదేవిధంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులను కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి వారిని ఈరోజు గౌరవంగా కలవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి నెల చివరి తేదీన జరిగేటువంటి పౌర హక్కుల దినోత్సవం గ్రామ సభలకి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి కుల పెద్దల్ని, ఆ యొక్క సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పెద్దలతో కూడా కలుపుకొని ఆ యొక్క గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్న బాధ్యత ఈనాటి మండల అధికారుల మీద ఉంది. మరి ఇదే క్రమంలో ఉన్నటువంటి సమస్యలు 24 పంచాయతీలు ఉన్నాయని చెప్పారు. ఈ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు ఏ అయితే ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలు ఏర్పాటు చేసి పౌర హక్కుల గ్రామ సభల ద్వారా ఆ సమస్యను వెంటనే ఐడెంటిఫై చేసి దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఈ తరహాలోనే సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఇది రాష్ట్ర స్థాయికి దాకా తీసుకుని వెళ్ళేటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్ ద్వారా వెళ్తున్నాము. ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాల ఐక్యత కోసం కూడా మేము పనిచేస్తాము. కులరహిత సమాజం కోసం ఏర్పడేదానికి అంటరానితనం పూర్తిగా ప్రక్షాళన చేయడంలో కూడా కీలక పాత్ర కూడా మా యొక్క యూనిట్ పనిచేస్తుందని సభాముఖంగా తెలియపరుస్తున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల అనేక ప్రాంతాల్లో భూములు కోల్పోతున్నారు దళితులు. ఇట్లా చూస్తే డైక్లాల్లో చూస్తే వీళ్ళు తరతరాల నుంచి వాళ్ళ తాతల కాడి నుంచి ముత్తాతల కాడి నుంచి ఉన్నప్పటికీ ఈ యొక్క మెట్ట ప్రాంతాల్లో మీకు అందరికీ తెలుసు, ఉదయగిరి మరిపాడు మండలాలు ఇవన్నీ కూడా మెట్ట ప్రాంతాలని తెలుసు. ఇలాంటి మెట్ట ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పేద ప్రజలు కూడా జీవనాధారం కోసం ఎక్కడైనా వలస పోవాల్సిన సందర్భాలు వస్తున్నాయి. తమిళనాడు, బెంగళూరు లేదా ఇతర దేశాలకి వలసపోయేటువంటి క్రమంలో ఆ భూముల్ని కొంతమంది కబ్జా చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడున్న రీసర్వే అనేటువంటి పేరుతో 22A అనేటువంటి ఒక జీవో తీసుకొచ్చి దాని ద్వారా ఉన్నటువంటి దళితుల భూముల్ని అవలీలగా కబ్జాలు చేస్తున్నారు. అట్లా పరిష్కారం చూపించలేదు. అదేమంటే ఆ ఎంఆర్ఓ పోతే ఈ ఎంఆర్ఓ మీద, ఈ అధికారి పోతే ఆ అధికారి మీద, ఆ అధికారి వస్తే ఈ అధికారి మీద ఇలా చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. దీన్ని కాలయాపన చేయడానికి కూడా ప్రధానమైనటువంటి మూలాలు ఉన్నాయి. దళితులు ఆర్థికంగా సామాజికంగా వీళ్ళు ఎదగపోవడమే దీనికి కారణం. రోజువారీ కూలి చేసుకోవాలి, వీళ్ళు కూలి పెరిగిపోవాలా, ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ తిరగాల. కాబట్టి అవతలాడు ఏంటంటే భూమి మీద ఉంటాడు, భూమి మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పొందుతున్నాడు, వచ్చేటువంటి ప్రభుత్వ సంక్షేమాలు పొందుతున్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి దళితుడు ఏమంటే ఆ భూమి కోసం తిరిగి మోకాళ్ళు ఎరిగిపోయి చెప్పులు ఎరిగిపోయేసి లాస్ట్కి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇలాంటి వాటికి పూర్తిగా స్వస్తి పలకాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా దళిత బతుకుల్లో మటుకు ఇక్కడ ఆర్థికంగా ఎదిగేటటువంటి ప్రణాళికలు అయితే మటుకు ఎక్కడా కూడా రాలేదు, ఇంప్లిమెంటేషన్ కూడా కాలేదు. కాబట్టి ఈనాటి ప్రభుత్వాలైనా ఇది గుర్తించి దళితులకి ప్రత్యేకంగా మేము త్వరలోనే ఏదైతే పేదరికంపై నా పోరాటం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాము, జిల్లాలో పేదరికంపై శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నాము. ఇలాంటి మా యూనిట్ల ద్వారా ప్రతి గ్రామాన్ని కూడా నేను సందర్శించి ప్రతి పేదవాడికి, అర్హులైనటువంటి పేదవాడికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని చెప్పేసి అటువంటి ప్రతిపాదన మేము త్వరలోనే పెట్టాలనుకుంటున్నాము. కాబట్టి మనకున్నటువంటి మరిపాడు మండలంలో ఉన్నటువంటి మండల ప్రజలందరూ కూడా
ఈ యొక్క కార్యక్రమానికి సహకరించాలి. మళ్ళీ అదేవిధంగా మా అధ్యక్షుడు కూడా సహకరించండి. మీకు అన్ని వేళగా అందుబాటులో ఉంటాడు, యువకుడు, ఉత్సాహపరుడు. కాబట్టి మీరు నన్ను ఆదరించినట్టే తనను కూడా ఆదరించాలని చెప్పేసి మీడియా ముఖంగా మనవి చేసుకుంటున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.